అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్ముని చెప్పుకుందామా? చెలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటగా ముచ్చట్లు షురు. వెనకటనట ఒకైనా ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డే అని అందరికీ చెప్పుకుంటూ తిరిగిందట. హిన్నోలేమో గిట్లా కిస్స నవ్వేదట. ఇదెందుకు ఇప్పుడు తీసిన్నో చెప్తా కానీ ఇప్పుడు ఇంకో శాస్త్రం మీకోసం. మంది పెండ్లికి మంగళారతులు పట్టేటోళ్ళను ఏమంటారోళ్ళ? చెయ్యి పార్టీ లీడర్లు అంటారు అని నేను అంటలేను. నిరుద్యోగులు అంటారు, తల్లితోడు వాళ్ళే అంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. లక్షల సంగతి పక్కకు పెట్టుర్రి, వేల సంగతి పక్కకు పెట్టుర్రి. కనీసం 100-200 నౌకర్లను ఇచ్చిర్రా? ఇస్తే ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వద్దురు? లాఠీల దెబ్బలు ఎందుకు తిందురు? అగగు మన రేవంత్ సారు మళ్ళోసారి ఇంకో పాట పాడుతుండు. ఆ పాట ఏందో ఇన్నాక కడమ ముచ్చటంతా పురుసతగా చెప్పుకుందాం. ఏమంటారు? హగో రేవంత్ సార్ వారి రాగము మలికినూర్రి. ముందే చెప్తున్నా, సార్ మాటలని మీరు నోరు ఖరాబ్ చేసుకోవద్దు. ఏమన్నా కోపాలు తిట్లత్తే ఆపుకోరి. ఎంతైనా ముఖ్యమంత్రి కదా, అందుకే అంటున్నా. రేవంత్ సారు అందుకోసారిగా మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పి స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా. ఇన్నరా? ఇంకేంటిది? జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు నిరుద్యోగుల జేఏసీ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వలేదు. వీటితో పాటు ఉద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని ఇయ్యలేదు. అంతేకాదు రాజీవ్ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ సార్ అయితే అప్పుడు అశోక్ నగర్కు పోయి మరి ఏమన్నా శుద్ధపూస ముచ్చట్లు చెప్పిండా? మరి ఆ మాటలు ఎటువాయే? ఆ ఓట్లు ఏ గట్టు మీద పెట్టే? అసలు డిక్లరేషన్లు అనుకుంటా నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఖర్గే సార్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చిండు? కమ్మస్క నిరుద్యోగులకు ముఖమని ఎందుకు చూపించలేదు? గిట్టనే గరం అవుతురు ఇల్లు. 600 అయినా 100 116 అయినా మన హైదరాబాద్ కథ చెప్పవలసిందే. నిన్నయాల నేనే దండ్లాడినా, పట్నంలో నేనే గోసపడ్డా. ఎట్లా అంటారా? ఆఫీసు నుంచి మా ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకి పోయేదందుకు లెక్కకైతే 1/2 గంట పడుతుంది. సరే ఎక్కువ 20 నిమిషాలు కూడా దాటది. కానీ ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఎరికేనా? గంటన్నర. ఇక వాన పడ్డప్పుడైతే ఇంటికి ఎన్నడు పోతానో నాకే తెలియదు. ఇగో నిన్న ధూమ్దా ముచ్చట్లు చెప్పి ఇంటికి బయలుదేరినా 9కి పోయే వరకల్లా మస్తు రాత్రి అయింది. ఇవాళ ఎంత అవుతుందో గదే భయం పట్టుకుంది నాకు. సరే మా ఒక్క ఏరియాలో గిట్లున్నది కావచ్చని అనుకున్నా. పట్నం అంతా ట్రాఫిక్లోనే ఇరుకపోయింది కాదు. 1 రోజు 2 రోజులు కాదు, దినానికి ఇదే కథ. చూడురంత లావైతే మీరే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఉన్నది, కానీ గింతగనం అయితే నేను ఎన్నడూ చూడలే. వాన పడ్డా అప్పటికప్పుడు మున్సిపాలిటీలు పని మీద పడేటోళ్ళు, ఎప్పటికప్పుడు రోడ్లు రిపేర్లు అయ్యేటి, గుంతలు బొందలు లేని రోడ్లు ఉండేటి, ఫ్లైఓవర్ల మీద కూడా జుయ్యమని పోవచ్చు. మరి ఇప్పుడు అంతా ఉల్టా పల్టా కథ. అసలు కొత్త ఫ్లైఓవర్లు కట్టుడు దేవుడెరుగు, ఉన్న వాటిని చక్కగా అరుచుకుంటలేరు. ఇక రోడ్లు అయితే ఎంత ఖరాబ్ అయినాయో. ఇక్కడ దినాం తిరిగేటోళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. కమస్కం అంబులెన్స్లు పోయేందుకు కూడా తోవ చక్కగా లేని పరిస్థితి. ఇక సీఎంఓ మంత్రులు రోడ్డంబడి పోతురంటే ఇక అటుకెళ్ళి ప్రయాణం కట్టేటోళ్ళకు నరకం అంటే నరకమే పోరి. ఎక్కడికక్కడ ఆపేషుడు. ఓదికు పట్నం జనాభా పెరుగుతూనే ఉన్నది. మరి దానికి తగ్గట్టు పనులు కూడా నడవాలన్నా అద్దా? 7 దాన్ని ఇడిచిపెడితే జనాలు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోతారు. గింత ఘోరమా అసలు? నిజం చెప్తున్నా, ఈ ట్రాఫిక్ చేయబట్టి హైదరాబాద్లో ఉండే బదులు సప్పుడే ఊర్లలోకి పోయి ఒక షిత్తం చేసుకుని నయం అనిపిస్తుంది. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది నియతగుండు, నిజాయితీగా మాట్లాడు కూడా వేస్టే అనిపిస్తుంది. వల్ల మనం ఎంత నియతగున్నా కానీ అవతలోళ్ళు అర్థం చేసుకోవాలి కదా. నవ్వుకుంటే ఎట్లా? నీ నియత ఎవరికి కావాలరా భయ్ అంటే ఏందన్నట్టు. అవు కానీ
నేనేదో నీతి నిజాయితీ గురించి ఏమేమో చెప్తున్నానేంది. సరేలే యాదకొచ్చింది. ఏం లేదోల్లా, అసలు కాలం ఎట్లున్నదంటే కష్టపడేటోళ్లకు కలకాలం కష్టమే ఉన్నది. అదే దోపిడీలు చెయ్యి మంది కొంపలు ముంచిన వాళ్ళే ఆరాంసే బతుకుతుర్రు. హాయ్ ఏందమ్మా గంత మాట అనబడుతుంది, గా కుర్చీలో కూర్చొని నువ్వు గట్లా అనవచ్చునా? జనాలను నీ ఎదుగు ఉండొద్దని అంటావా? తప్పు కదా, చెంపలేసుకో అని అనేరు. అంటే నా ఉద్దేశం కూడా గది కాదు, కానీ దేశాన్ని దోసుకున్న కొందరు దొంగల దర్జా చూస్తుంటే నాకు ఇట్లా బీపీ పెరుగుడు కాదు కదా, షుగర్ కూడా వచ్చేటట్టు ఉన్నది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారని అంటారు చూడు, అగో నాకైతే గట్లనే అనిపించింది. సూరాదరి మీరు ఇట్లా ఫస్ట్ ఈ గాన కచేరి చూడురోళ్ళ దయచేసి, ఎందుకన్నా మంచిది గిలాసల ముత్తని మంచి నీళ్ళు కూడా పెట్టుకోరి ముఖం మీద చల్లుకుంటా చూసేటందుకు. ఏర్పాటు చేసిరా మహానుభావులను. ఒకలేమో లలిత్ మోడీ, ఇంకోలేమో విజయ్ మాల్యా. హెరికే కదా పేర్లు, విన్నారు కదా. బ్యాంకులను వేల లక్షల కోట్ల దాకా ముంచి దేశం దాటిపోయిన దొంగలు వాళ్ళు బ్యాంకులను మోసం చేస్తే ఆ లుక్సానంతా మన జనం మీద పడబట్టే. సరే ఆ పంచాది పక్కకు పెడదాం, మరి గింత పెద్ద దొంగలు ఏడ జాకున్నా బిక్కు బిక్కు మనాలే. కానీ వీళ్ళు చూడురి లండన్లో దావత్ చేసుకుంటారు. ఇద్దరికిద్దరు తోడు దొంగలు ఒక్కటైపోయి పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మమ్ముని చూడుర్రి, మా దర్జా చూడుర్రి, మంది కొంపలు ముంచినాక మా రాజసం చూడుర్రి అన్నట్టే ఎత్తాన్లు. అసలు ఈ దొంగలకు లండన్లో గింతగనం పరపతేంది, గింత పెద్ద పార్టీలకు ఓడింది, ఇట్లా ఆడి పాడుడేంది? అసలు వీళ్ళను మన దేశానికి ఎందుకు పట్టుక తెత్తలేరు కావచ్చు మన సర్కారు? వాళ్ళని గట్లెందుకు గిడిచిపెట్టింది? వీళ్ళని ఇట్లా చూస్తుంటే ఏమనిపిస్తుందో మీరే పురి, నియ్యతకు రోజులు లేవు, కొంపలు ముంచుతనే రాజా బతుకన్నట్టే కొడుతుందా లేదా? గట్లున్నాయి మరి ఇలా లలిత కళలు. అయితే మీ కొడి చెప్పాలి, చిన్నప్పుడు నాకు భరతనాట్యం నేర్చుకోవాలని బాగా కాయిషుండే. ఏంది పిల్ల ఆయన ఇక్కడ ఎత్తావా ఏంది అని అడిగారు. ఈడేం చెయ్యగాని మీరేం భయపడకూరు కానీ. అయితే నాకు ఎవరు నేర్పలేదులా, నాకు నేనే నేర్చుకున్నా. ఎట్లా అంటారా, భరతనాట్యం టీచర్ పిల్లలకు నేర్పుతా అంటే నేను ఇట్లా దూరం నుంచి కిటికీలకి వెళ్ళి చూసుకుంటా, వాళ్ళు ఎట్లా చేస్తే గట్ల వాళ్ళకి తెలియకుండా ఇట్లా 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 నేర్చుకున్నా. ఆఖరికి భరతనాట్యం పోటీలల్లా ఫస్ట్ ప్రైజ్ కూడా తెచ్చుకున్నా. అంటే ఏకలవ్య శిశురాలని అన్నట్టు. నా భరతనాట్యం ముచ్చట ఇంటుంటే ఏదో సినిమాలో సీన్ చూసినట్టు కొడుతుందా ఏంది? అరే నేనేం సినిమా చూసి చెప్తలేను, నిజమే చెప్తున్నానులా. అయితే గిట్లా చూసి నేర్చుకునేటోళ్ళు నా లెక్క మనుషులే అనుకున్నా. కానీ కోతులు కూడా ఉంటాయి వాళ్ళ. అరే అవంటే నమ్ముతలేరా? చూడరు మీరు. చూసి నేర్చుకునుడు మనిషికున్న ఒక కళ, కానీ కోతులు మనకంటే ఇంకా చాలా హుషారని నాకు ఇవాళ అర్థమైంది. అవి చూసి నేర్చుకునుడు కాదు, చూసి నేర్చుకొని మళ్ళీ ఉల్టా నేర్పుతున్నాయి. అగో కోతులు చూడు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎట్లా ఉరుకులాడుతున్నాయో. అయితే ఇవి తెలంగాణ కోతులు కావు, ఆంధ్ర కోతులు అసలే కావు, ఛత్తీస్గఢ్ కోతులట. అయితే ఒక పట్టణంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఆడ కొత్త పోలీసు వాళ్ళకు దినం ట్రైనింగ్ ఉంటుంది. చూస్తురా ఎట్లా ట్రైనింగ్ చేపిస్తురు.
ఇక ఈ ట్రైనింగ్ను ఆనే తిరుగుతున్న కొన్ని కోతులు చూసినాయి. వాళ్ళ లెక్కన దూరంకి లేవి కూడా ప్రాక్టీస్ చేసుడు పెట్టిన వల్ల ఇక కోతుల లోపల ఉన్న కళను పోలీసార్లు కనిపెట్టి ఇప్పుడు ఆ కోతులకు కూడా ట్రైనింగ్ ఇస్తానులాగో. అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, కోతులే మనుషుల లెక్క మారారని అంటారు. ఈ ఎగురుడు దునుకుడు మనుషులే కోతుల నుంచి నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఉల్టా కోతులకే మనోళ్ళు నేర్పుతారంటే తాతకు దగ్గులు నేర్పుడు అన్నట్టే కదా. ఇక గట్లనే అంటున్నట్టు అక్కడ జనాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాగర్ కర్నూలు దిక్కు పోదాం. ఆడ ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో పాము వచ్చింది. పాము ఇంట్లోకి పాము తేవన్నున్నదా? ఇక గజ్జే కదా. మొన్న గట్లనే మా ఇంటి పక్క వాళ్ళ కాడికి పామత్తే కట్టెలు బండలు తీసుకొని దాన్ని గెలుముకుంటూ చంపిరు. నాకైతే పాపమే అనిపించింది. మరి నాగర్ కర్నూల్లో ఏం చేసిరో ఎరికేనా? ఇంటికి పామత్తే ఏం చేసిరో తెలుసా? చూడరు మీరే, నా నోటితో నేను చెప్పగాని. గిదేగా నాగర్ కర్నూలు పాము. ఓష్ని ఏం చేస్తానవే అన్నా? దానికి తానం చేపిస్తానవా లేకుంటే సరుపుతో దోముతానవా పావును? అవు ఏమో చేస్తాను కదా, కొంపదీసి ఆపరేషన్ గిట్లా చేస్తాడా లేకుంటే మనోళ్ళు గిట్లా తీద్దాం అనుకుంటుండా? గిట్లనే అనుకున్నా, కానీ కాదట. దానికి వైద్యం చేస్తాడు. ఈ పాము ఉండే కాడు ఉండక అవులింటికి పోయింది. మరి దాన్ని కొట్టిరో లేకుంటే అదేంట్లన్నా నిరకమైందో మనకు తెలియదు, కానీ దెబ్బలు బాగా తాకినాయి. అప్పుడే పావులు పట్టేగి అన్నచ్చిండు, దాన్ని దొరకబట్టిండు. దీన్ని ఇట్లనే ఇడిచి పెడితే చచ్చిపోదనుకున్నాడు. ఖతం, ఇక పాముల డాక్టర్ అయిపోయిండోలా. ఇక దానికి దగ్గరికి తీసి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడో చూడు. డాక్టర్ సార్ అసలు పాముకి ఏమైంది? దానికి గ్లూకోజ్ లెక్కించినావా? గోళీలు వేసినావా? టానిక్ దాపించినావా? దానికి స్కిన్ మీద లాసిరేటెడ్ వూండ్ అయ్యింది. అంటే మన సీకు కానీ బైండింగ్ వైర్ కానీ గుచ్చుకోవడం వల్ల దాని చర్మం అంతా చీలుకుపోవడం జరిగింది. దానికి మనం సరైన చికిత్స చేయబడింది. యాంటీసెప్టిక్ డ్రెస్సింగ్ చేసేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇంట్లోకి వచ్చి మనుషులను ఘాటు పెడదామని చూసిన పామును వీళ్ళు కాపాడి మళ్ళీ జంగలకు సాగదోలీరు. ఏవే పాము, నిన్ను కాపాడినందుకన్నా కుక్క లెక్క విశ్వాసంగా ఉండు. మళ్ళీ మనుషులు లెక్క చేసిన మేలు మర్చిపోయి మరల పడేవా ఇంత సాహసం చేయరా ఢింబక. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, వెనకటనట స్కూలుకు పోవాలంటే కొండలు గుట్టలు దాటుకుంటా కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోయేదట కదా. ఇప్పుడు అట్లున్నదా జమానా? ఇంటి ముంగడికే స్కూల్ బస్సు రావట్టే, ఆటోలు దిగబెట్టనే పెట్టే. కానీ అంతటా గిట్టనే ఉన్నది అనుకోకుర్రి. ఇంకా చాలా ఊర్లు చాలా దూరంలోనే ఉన్నాయి. చూడరు మీరే. వామ్మో, ఈ పిల్లలను చూడురిగా. ఇప్పుడు వీళ్ళు బడికి పోవాలి, కానీ నీళ్ళు ఇరుక్కబోయారు. అటు మీది బాజుకు వానలు వరదలు బాగా వస్తున్నాయి కదా. ఇక ముత్తంతా ఎండపొడ వెళ్ళింది కదా. ఇక బడికి పోదామని బయలుదేరిరట. వీళ్ళు బడికి పోవాలంటే చిన్నపాటిన అది దాటాలి, ఊరికి వంతన కట్టలే, ఏం కట్టలే. చదువు కోసం నదులు దాటిపోతారట వీళ్ళు దినాము. ఇక వరదలు వచ్చినాయి కదా పాపం, వీళ్ళ తానులాట చూడురి. చదువు కోసం పానాలని అడ్డం పెడతారు. కొంచెం అటు ఇటు అయినా అంటే కథమే కదా. అయినా ఈ లీడర్లకు జ్ఞానం ఏంటొస్తుందోలా. ఓట్ల కోసం ఇది చేస్తాం అది చేస్తామంటారు ఈ లీడర్లు. పొరగాన్లు కమస్కం బడికి పోయేందుకు ఒక చిన్న వంతన కూడా కట్టేందుకు వాళ్ళకి చేతులు రాలేదంటే వాళ్ళని ఏమనాలిగా అన్నట్టు. ఇది ఏడనో చెప్పలేదు కదా, మహారాష్ట్రలో ఉన్న ఒక ఊరికాడుల్లా ఘోరం కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివుల్లా ఎల్టి ధూము దాము ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్, నమస్తే కవయ్యత్త.